శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 23వ అధ్యాయము 22వ వచనం. ఎక్సడస్ చాప్టర్ 23 వర్స్ 22. 23వ అధ్యాయము 22వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై యుందును. ఆమేన్. నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై యుందును. నువ్వు ఆయన మాట వింటున్నావు కదా. కొన్ని సమయాలు ఎలా ఉంటుందంటే, మనకి గొడవ జరుగుతున్నప్పుడు మనకి ఎవరు విరోధంగా ఉన్నారో వారి తరపు ఎవరైనా మాట్లాడితే మనకు బాధ అవుతుంది. ఎవరైనా మధ్యలో వచ్చి మన తరపు ఉండి అవతల వారిని మనతోనే, అంటే మనం ఎవరిని ద్వేషిస్తున్నామో అక్కడ ఉన్నటువంటి పెద్దవారు, లేకపోతే అక్కడ ఉన్న ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, కొంచెం బలమైన వారు, డబ్బులు ఉన్నవారు, లేకపోతే బలంగా ఉన్నవారు, అందంగా ఉన్నవారు, వారు ఎటు మాట్లాడితే అటే సమాజం అంతా కూడా గౌరవప్రదంగా మొగ్గుతారు కదా, అంటే నిజమే అన్నట్టు. ఆ సమయంలో వారు నీ తరపు మాట్లాడి, నిజమే నువ్వు గొడవాడుతున్నావు, నువ్వు ఆ మనుషుడితో గొడవాడితే మేము కూడా ఆ మనుషుడికి మేము సపోర్ట్ చేస్తాం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది, నీవు సైలెంట్గా ఉండగలిగితే ఉండు, లేకపోతే వెళ్ళిపో అన్నారనుకోండి. నువ్వు గొడవాడుతున్నప్పుడు అక్కడున్న పెద్ద వాళ్ళందరూ వచ్చి నువ్వు పిలవకుండా వచ్చారు నీ తరపు మాట్లాడేటప్పటికి ఇంకా మాటలు పెరిగిపోతాయి, మనకి ఇంకా బలం వచ్చేస్తుంది. ఇంకా బలం వచ్చేసి నాకు ఎంత బలం ఉంది అని అనుకుంటావు కదా. ఈ యొక్క మాట మీద నిలకడలేని మనుషుల మాటలకే నీకు ఎంత బలం వస్తే, వాగ్దానం చేసిన నమ్మదగిన వాడే బలమైన దేవుడు నీ పక్షముగా ఉండి నీ శత్రువుకి శత్రువుగా ఉన్నాడు అనుకోండి. అంటే నీ పక్షంగా ఉన్నట్టు అనమాట. నీ శత్రువుకి శత్రువు అని అంటున్నాడు. నీకు విరోధంగా ఎవడున్నాడో నేను కూడా వారికి విరోధంగా ఉంటాను. దేవునికి మహిమ. ఎంత గొప్ప దేవుడు అంటే, అసలు ఇలాంటి దేవుడిని మనం కలిగి ఉండటమే గొప్ప భాగ్యం లోకంలో. మనం ఎలాంటి దేవుడిని కలిగి ఉన్నాం తెలుసా? మాట్లాడే దేవుడిని కలిగి ఉన్నాం, పరిశుద్ధుడైన యేసుని కలిగి ఉన్నాం. గొప్ప దేవుడైనా, ఆ గొప్ప దేవుడు నీ ఇంటికి వచ్చాడైనా, ఆ గొప్ప దేవుడు నీ హృదయంలో నిలిచి ఉన్నాడు. భయపడద్దు. ఇక మీదట ఎవరైనా నీకు శత్రువుగా ఉంటే దేవుని సహాయం వారికి అందదు. అంటే నిన్ను అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంతగా ప్రేమించే గొప్ప నామం ఎక్కడైనా ఉంటుందా? చూడండి, మనం ఎవరితో విరోధం అవుతున్నాం అనుకోండి, మనకు ఎవరైనా సహాయం చేస్తున్నప్పుడు మరి నీకు వాళ్ళు విరోధంగా ఉన్నారు కనుక వారికి మేము రేషన్ ఇవ్వం అన్నారు అనుకోండి. ఏ అంటే మరి నిన్ను ఆమె ఇంత మాట అన్నది కనుక వారికి రేషన్
పెన్షన్ కట్, అన్ని కట్ కట్ అన్నారనుకోండి, హృదయంలో ఎంతో ఆనందం అయిపోద్ది కదా మనకి. అంటే నన్ను బట్టి వారు కూడా నీకేమి ఇవ్వట్లేదు, చూసావా నేనంటే ఏంటో చూసావా అంటాం కదా. వీళ్ళే ఆపటం వల్ల ఇంత ఆనందం ఉంటే, పరమ తండ్రి భూమిని ఆకాశాన్ని చేసినవాడు నీ పక్షముగా ఉన్నాడు, నీ బిడ్డ పక్షముగా ఉన్నాడు. ఆయన ఈ యుద్ధంలో గొప్ప జయం అవుతుంది అనమాట. నేను నీ శత్రువుకి శత్రువుని, నీ విరోధికి విరోధిని, నీకు స్నేహితుడను. ఆమెన్. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నువ్వు అపజయం పొందవు, జయమే పొందుతావు, గొప్ప సాక్ష్యం చెప్తావు. ఆత్మ తోడుండును గాక. ఆమెన్. ప్రియులరా, గత కాలమంతా దేవుడు కాచి కాపాడి మరొక సమయము దేవుడు మనకిచ్చి ఉన్నాడు. మరి ఇంతవరకు మనం చేసిన ప్రార్థనల వల్ల గర్భఫలాలు లేని వారికి గురించి ప్రార్థన చేసాం. మనందరి ప్రార్థనలు దేవుడు గౌరవించి ఆలకించి 7,600 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చినందుకు గట్టిగా చప్పటు కొట్టి మనం ప్రభుని స్తుతిద్దాం. ఎందరికో బిడ్డలు లేని వారి గురించి ప్రార్థిస్తే డాక్టర్లు రిజెక్ట్ చేసినవన్నీ కూడా పరమ డాక్టరు దానిని ఆశీర్వాదకరంగా మార్చుచున్నారు. చాలామందికి దేవుడు చక్కని బిడ్డలను ఇస్తున్నాడు. నేను ఆ బిడ్డలందరినీ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, పైకి ఎత్తి చూపిస్తూ ఉన్నాను, అన్నప్రసరణ చేస్తున్నాను, అక్షరాభ్యాసం చేస్తూ ఉన్నాను. అప్పుడే స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నారు, మళ్ళీ కొత్త వాళ్ళు పొట్టలోకి దిగుతూ ఉన్నారు. హల్లెలూయా. చాలామంది పొట్టలో ఉన్నారు, 2-3 నెలలు, 4 నెలలు, 5 నెలలు అని. చాలామంది నిండు గర్భిణీలతో వస్తూ ఉన్నారు. వచ్చే రోజుల్లో మన ప్రార్థనా శక్తి ద్వారా పుట్టిన బిడ్డలు, ప్రార్థనా శక్తిలో పొందిన ఆశీర్వాదాల వల్ల దేవుడిచ్చిన బహుమానాలు వచ్చే రోజుల్లో రాజ్యములను ఏలువారుగా ఉండబోతూ ఉన్నారు. ఎందుకంటే బిడ్డ కావాలని నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, వచ్చినప్పుడు దేవుని ఆత్మాభిషేకం ద్వారానే కృప పొందుతుంటున్నావు, గర్భం ధరిస్తున్నావు, గర్భం ధరించే కూడా అభిషేకానికి వస్తున్నావు. మరలా ఈ గర్భం ధరించినప్పుడే దేవుని వాక్యం వింటూ ఉన్నావు, దేవుని ఆత్మను పొందుకుంటూ ఉన్నావు. డెలివరీ అయినప్పుడు కూడా, డెలివరీ అయిన తర్వాత కూడా శిశువుని ఎత్తుకుని దేవుని మందిరానికి వస్తున్నావు. అంటే ఎంటైర్ టోటలీ నీ గర్భంలో ఉన్న శిశువు దేవుని సమక్షంలో ఎదుగుతూ ఉండటాన్ని బట్టి దేవుడు బలమైన మిషనరీగా, పాలకుడుగా, పాలకురాలుగా అనేక ఆశీర్వాదాలుగా దేవుడిచ్చిన గర్భఫలాల మీద ఆయన కుమ్మరించబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఆయన మన కొండ, ఆయన మన కోట. ఆమేన్. ఆయనే మన వెలుగు. డబ్బులున్న వాళ్ళు వెలుగు కాదు మనకి, ఆయన మనకు వెలుగు. ఆమేన్. ఇక మీదట కొత్త వెలుగును చూస్తావు, ఈ రోజు నుండే చూస్తావు. అంతే. అద్భుతమైన ప్రార్థన ద్వారా వచ్చిన సాక్ష్యాలు మీకు మీ ముందు పెడుతూ ఉన్నాను. దేవుని కృపలో మొన్న బహుజన సమూహం నంద్యాల పట్టణానికి దేవుడు తోడుకుని వచ్చి ఉన్నాడు. నంద్యాల పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ తైలాభిషేకం ద్వారా బహు ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. కడప ప్రాంతంలో అద్భుతమైన సేవ జరిగింది. కడప ప్రాంతాన్ని కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఎన్నో వేల మంది ప్రజలు కడప పట్టణానికి వచ్చి దైవ ఆశీర్వాదములు పొందుకుంటూ ఉన్నారు. ప్రార్థనా శక్తి, తైలాభిషేక ఆరాధన యొక్క విలువ ప్రజలు అనేక మంది గ్రహిస్తూ ఉన్నారు. వేల వేల కొలది ప్రజలు వస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రార్థనా శక్తిలో యేసయ్య కొలువు తీరి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కడపలో ప్రార్థన ముగించుకుని అక్కడి నుంచి మళ్ళీ ఒంగోలు, చూడండి స్క్రీన్ మీద, ఒంగోలు పట్టణానికి రావటానికి దేవుడు సహాయం చేశాడు. ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ అనేక మంది దేవుని మీద ఆధారపడి వస్తూ ఉంటే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు. ఎందరో బిడ్డలను ఎత్తుకుని వస్తూనే ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని బలమైన కార్యములు మీ జీవితంలో జరిగించబోతూ ఉన్నారు. ప్రియులకు బలమైన సాక్ష్యము మీ ముందుకు పెడుతున్నాను. నేను పిల్లలు లేరని బాధపడుతూ ఉంటుంటే దేవుడు మరి అద్భుతమైనటువంటి
బిడ్డల్ని కవల పిల్లల్ని ఇచ్చిన వారు సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యం చూద్దాం. వీరు యేసురత్నం కావేరి ములకలూరు పల్నాడు జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత 3 ఆడపిల్లలు పుట్టారు. తను తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా అందరూ మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని అన్నప్పుడు వారు ఇక్కడ తైలాభిషేక ఆరాధనకు వచ్చి దైవజనులకి చెప్పారు. ముందు 3 ఆడపిల్లలు, మాకు బాబు కావాలని వారు అడిగినప్పుడు దైవజనులు వారి కోసం ప్రార్థన చేశారు. చేసిన తర్వాత తను డెలివరీ అయిన తర్వాత దేవుడు వారికి కవలపిల్లల్ని ఇచ్చారు. ఒక పాప, ఒక బాబు. వారు కోరుకున్న విధంగా దేవుడు కుమారుని ఇచ్చారు. తనతో పాటు ఇంకొక కుమార్తె కూడా వారికి పుట్టింది. కవల పిల్లలు పుట్టారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. 2 పుడితే కాయగలరా? పిల్లలు లేని వాళ్ళరా? 3 ఇచ్చాడనుకో, కాయగలరా? నువ్వు అడిగిన దానికంటే అత్యధికమైన జ్ఞానమైన బిడ్డలను దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు బిడ్డలు కావాలని వచ్చిన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని కరుణించునుగాక. మరొక సాక్ష్యం చూద్దాం. 10 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నా పేరు వసుంధరా, మా శివరాంపురం తాళూరు ఎమిటి. అయితే నాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుంది. కానీ హాస్పిటల్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఏం లేదు, బాగానే ఉంది, పుడతారని చెప్పారు. కానీ మా బాబాయ్, అమ్మ తైలాభిషేకానికి నేను వెళ్తున్నాను, వస్తావా అంటే వస్తాను బాబాయ్ అన్నాను. వచ్చాక 4 నెలలు వచ్చాను. 4వ నెలకి బాబు కడుపు పడ్డాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును కాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. జీవముల దేవుని సన్నిధానంలో 12 సంవత్సరాల తర్వాత కడపలో 12 సంవత్సరాలకి పెండ్లైన 12 సంవత్సరాలకి మరి వారు తైలాభిషేకానికి రావటం, దేవుడు వారిని దర్శించటం, దేవుని కరుణ వారి మీదకి రావటం. ఈ సాక్ష్యం చూద్దాం. చూడండి. పేరు శిరీష, భర్త పేరు కాశీ. వీరు లింగాపురం ప్రొద్దుటూరు నుంచి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగి 12 సంవత్సరాలు అయింది. అయినా తన గర్భఫలం పొందుకోలేదు. వారు ఎప్పుడు ఏ హాస్పిటల్కి అది వెళ్ళడం చూపించుకోవడం జరగలేదు. కానీ వారి ఊరు నుంచి ఇక్కడ అనేక మంది తైలాభిషేకానికి వస్తున్నారు. అలాగే ఇక్కడ సాక్ష్యాలు కూడా వారు విని ఇక్కడ కడప తైలాభిషేకానికి వారు రావడం జరిగింది. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు తనకి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 12 సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమారుడు పుట్టాడని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. మరొక సాక్ష్యం నంద్యాలలో అద్భుతమైన సాక్ష్యం. బాబుని తీసుకుని వచ్చి చెప్పిందామే. దేవుని సన్నిధానంలో దేవుడు గర్భం ఇచ్చాడు. అయితే డాక్టర్ ఏం చెప్పాడంటే డెలివరీ టైంలో ఇంకా మరి శిశువు బ్రతుకుతుందని ఆశ పెట్టుకోవద్దని, చాలా సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి ఆమె చేత, తల్లి చేత కూడా సంతకాలు పెట్టించుకుంటారు. ఈమె ఏం చేసిందంటే ప్రార్థన తైలం 7 సిలువలు వేసింది. మరలా మధ్యరాత్రిగాడ డాక్టర్ పిలిచి చాలా సీరియస్గా ఉందని మళ్ళీ సంతకాలు తీసుకున్నారు. బిడ్డ బ్రతుకుతుందని ఆశ పెట్టుకోవద్దు, బాగుగా లేదని చెప్తే ఆమె ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈ బిడ్డని బ్రతికించు, శిశువుని మరి నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రార్థనా శక్తిలో, నీవిచ్చిన గర్భఫలం కదా బాబు అని ఎంతో పేదాయపడి ఏడ్చేసింది. ఆ రాత్రి దేవుడు దర్శనం ఇచ్చాడట. ఆ దర్శనంలో ఇసాక్ పాస్టర్ గారు వచ్చారట. ఎవరు వచ్చారు? ఇసాక్ పాస్టర్ గారు వచ్చి ఆ శిశువుని పైకి ఎత్తుకుని అందరికీ చూపిస్తున్నారట. ఇదిగో దేవుడిచ్చినటువంటి బిడ్డ అని. ఆమెకి కళ అయిపోయిన తర్వాత ఆమెకి ధైర్యం వచ్చింది. డాక్టరు చనిపోయినట్టే శిశువు లేదని చెప్తున్నాడు, కానీ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నా కళలో ఇసాక్ పాస్టర్ గారు వచ్చి బిడ్డను ఎత్తుకుని అందరికీ చూపించినట్టు వచ్చిందని విశ్వాసము బలపరచబడింది. అద్భుతం ఏంటంటే ఆశ్చర్యకరంగా శిశువు ఆమెకి డెలివరీ అయిన తర్వాత ఆ శిశువు ఆరోగ్యంగా ఉండటం, నెమ్మదిగా ఉండటం. ఆ బిడ్డను ఎత్తుకుని నంద్యాల వచ్చింది. చూడండి, స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను. ఆ బిడ్డను ఎత్తుకొచ్చి నా చేతిలో పెట్టింది. కళ నెరవేరిందా లేదో చెప్పాలి మీరు అందరూ. ఆ శిశువుని ఎవరు ఎత్తుకున్నారు? అక్కడ ఇసాక్ పాస్టర్ గారు ఎత్తుకున్నారు. ఇలా ఎత్తుకున్నట్టు ఎక్కడ కనపడింది ముందు ఆమెకి? మరి ఆమె చెప్తుంది ఎందామా? ఎస్, మేము ఇక్కడ ఎమర్జెన్సీతో ఆసుపత్రికి వెళ్ళాము కర్నూలుకి. ఈరోజే చేయాలన్నారు. మేము చూపించుకొని వెళ్ళాలి ఇంటికి అని అనుకున్నాము. కానీ అనుకోకుండా మేము సాయంత్రంకే చేసాము.
ఈ నమ్మకం లేదు, ఈ బిడ్డ చనిపోతాడు, మాకు తెలియదు, మీరు సంతకాలు పెట్టరి అని చెప్పారు. అక్కడ చెప్పినాక మేమందరం ఏడుస్తున్నాం. ఏడిసిన తర్వాత మళ్ళీ సంతకాల మీద సంతకాలు పెట్టిస్తూనే ఉన్నారు. ఇంకా మాకైతే తెలియదు, నమ్మకం లేదు, మీరు చేయమంటేనే మేము చేస్తాము, లేకుంటే లేదు అంటున్నారు వాళ్ళు. అయ్య తండ్రి, నేను ఎక్కడికి వెళ్ళినా నేను ప్రార్థన నూనె తీసుకొని వెళ్తాను అయ్యగారిది. అక్కడ తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసి 7 సిలువలు వేసాను, తాపినాక లోపలికి తీసుకెళ్ళారు. రూమ్లోకి పోయి ప్రార్థన చేసుకుంటే అయ్యగారు పాపని ఎత్తుకొని జనాలకు అందరికీ చూపించినట్టు నాకు కనపడుతుంది అక్కడ. అది మళ్ళీ రక్తం లేదు, రక్తం ఎక్కించాలన్నారు. ఏంది ప్రభువా ఇది? మళ్ళీ 3 గంటలకు మళ్ళీ సంతకాన్ని పిలిచారు. రేకున 3 గంటలప్పుడు ఏంది ప్రభువా మళ్ళీ 3 గంటలకు సంతకాన్ని పిలుస్తున్నావు? ఇదైతే నాకు తెలియదు. చనిపోయిన లాజర్ను బ్రతికించావు, నా మనిమని కూడా నువ్వు బ్రతికించాలా దేవుడా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని ఒకే మాట చెప్పాను. రేపు ఈ పాటికల్లా నేను అందరితో పాటు ఎత్తుకొని ఇక్కడ కూర్చోాల, నా మనవుని నా చేతులు నువ్వు పెట్టాలా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని ఒక్కదాన్ని ఇట్టనే మాట్లాడుకుంటున్నాను. మళ్ళీ ఐసులో పెట్టాలన్నారు. సరేలేని ఐసులోకి బిడ్డను పాపను కూడా చూడకుండానే పిల్లోని ఎత్తుకొని పోయినా ఎమ్మడే. ఇక ఏం ప్రాబ్లం లేదు, అన్ని నార్మల్ ఉన్నాయి, ఈ బాబును 1 గంటనే పెట్టాల్సింది అన్నారు. తండ్రి, నేను మళ్ళీ నెలకే బాబుని ఎత్తుకొని ఇక్కడ సాక్ష్యం చెప్పకాల అయ్యగారి దగ్గరకు పోయి తీర్మానం తీసుకున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు, అయ్యగారికి నా వందనాలు. మరి గట్టిగా చెప్పబడదావా? ఆమెకు వచ్చిన దర్శనం నెరవేరిందా లేదా? ఆమె దర్శనంలో ఎలా కనబడింది? ఈ బిడ్డని ఇలాగ ఎత్తుకుని అందరికీ చూపించినట్టు వచ్చింది. ఇది నెరవేరిందా లేదా? అంటే యేసయ్య ఎంత నిజమైన దర్శనం ఇస్తాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరణము తప్పించుట యెహోవా వశమై ఉన్నది, రోగము తప్పించుట యేసు వశమై ఉన్నది, కీడు తప్పించుట దైవ కుమారుడు వశమై ఉన్నది. హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని మీ ముందు పెడతా ఉన్నాను. కడపలో 11 సమయాలు బోరేసింది ఆమె. ఎన్నిసార్లు? నీరు లేదు, పంట పండట్లేదని ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, 11 సమయాలు బోర్వెల్ని తీసుకొచ్చి వేసిన చోట నీరు పడకపోతే మళ్ళీ ఈ పక్కన ఎక్కడ నీరు పడుతుందని ఆ టెక్నీషియన్స్ చెప్తారో ఆ ప్లేసులన్నీ కూడా బోర్లు వేశారు. ఎక్కడ బోరు వేసినా నీరు పడలేదు. ఆ నెల ఏమైందంటే అనంతపురంలో కూడా తైలాభిషేక ప్రార్థన జరుగుతుంటే అప్పుడు అనంతపురంలో నేను ఉన్నాను. ఆ తైలాభిషేక ప్రార్థనకి ఆ భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. వచ్చి దుఃఖముతో వేదనతో అన్నారు, దైవజనుడా, మేము మా పొలంలో 11 సార్లు బోరేసాం, నీరు పడలేదు. మరి టీవీలో వాక్యం విన్నాం, మరి టీవీలో వాక్యం విని విశ్వాసము కలిగింది, నువ్వు చెప్తున్న మాటలను బట్టి మాకు విశ్వాసము కలిగింది, మేము ఎందుకు ఇక్కడికి వచ్చాము, నీవు దీవెన ప్రకటించు, ఆశీర్వాదం ప్రకటించు అని చెప్పి భార్య భర్తలు ఇద్దరు అడిగితే ఒక యాపిల్ ఉంటే నా దగ్గర యాపిల్ పండు ఇలా ఇచ్చి మీరు ఇప్పుడు వెళ్ళి బోర్ వేయండి నీళ్ళు పడతాయంటే ఆశ్చర్యపడ్డారు. పడతాయి, ఎందుకంటే దేవుని సన్నిధికి విశ్వాసంతో వచ్చారు. దేవుడు నాకు ఇచ్చిన వరముతో మీకు దీవెన ప్రకటిస్తున్నాను, వేయండి బోర్ అని చెప్పి పంపించడం జరిగింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు ఆలోచించుకుని మనం ఇప్పుడు 11 సార్లు వేసాం, ఒక్కసారి బోర్ వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అటువంటిది 11 సమయాలు మనం బోర్ వేసాం, నీరు పడలేదు. దైవజనుడు ఇప్పుడు ఏంటి బోర్ అన్నాడు. మరి ఎలాగా అని అనుకుంటే 2 రోజులు వారిద్దరూ కలిసి కుటుంబ ప్రార్థన చేసుకున్నారు. ఏం చేశారు? 2 రోజులు, ప్రభువా 11 సార్లు బోర్ వేస్తే నీరు పడలేదు, దైవజనుడు చెప్పాడు బోర్ వేయమని, ఇప్పుడు బోర్ వేద్దాం అనుకుంటున్నాం బాబు అని ప్రార్థన చేసుకున్నారు. 2వ రోజు ప్రార్థన అయిన తర్వాత పండుకున్నారు. పండుకుంటే ఆ రాత్రి దేవుడు కళ అనుగ్రహించారు. ఆ కళలో ఇసాకు పాస్టర్ గారు వచ్చారట. ఎవరు వచ్చారు? ఇసాకు పాస్టర్ గారు వచ్చి ఎలాగొచ్చారంటే పైనుండి దిగొచ్చి వాళ్ళ పొలంలో దిగి ఈ యజమానుని పిలిచి, ఇదిగో నీళ్ళు కావాలంటున్నావు కదా, బోర్ వేస్తానంటున్నావు కదా, ఇలారా నేను చూపించిన చోట నీ బోర్ ఎద్దిగని చెప్పి వారిని పిలిచి ఒక పాయింట్ చూపించి ఇక్కడ బోర్ వేస్తే నీళ్ళు పడతాయని చెప్పి కళలో చెప్పడం జరిగింది. ఈ లోపల కళ అయిపోయింది. ఉదయాన్నే లేచి భార్యకి చెప్పాడు, భార్య నాకు కళ వచ్చింది, కళలో ఇసాకు పాస్టర్ గారు వచ్చారు, పొలంలో ఫలానా స్థలాన్ని చూపించి అక్కడ బోర్ వేయమని చెప్పారంటే సరే అని చెప్పి ఆ బోర్ వెళ్ళని పిలిచి బోర్ వేశారు. బోర్ వేస్తున్నప్పుడు వీడియో తీశారు చూడండి.
వారే వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. బోరేసిన వెంటనే నీటి బుగ్గ పగిలి బయటకు వచ్చేసింది, నీరు బయటకు తన్నుతుంది. చూడండి స్క్రీన్ మీద. ఇదేంటి, ఏ శక్తిది చెప్పాలి, మీరు అందరూ గట్టిగా చెప్పాలి. అక్కడే 11 సార్లు వేసిన బోరు నీరు పడలేదు. ప్రార్థనా శక్తి అంటే యేసు ప్రభు వారు మన ప్రార్థన ఆలకించుచున్నారు. మా ఊరు కేశాపల్లి. మా సాక్ష్యం ఏదంటే, మేమైతే 11 బోర్లు వేసాము. తోటలో నీళ్ళు చూపించే వాళ్ళని తోలుకొచ్చి ఆడ చూపించినా 11 బోర్లు వేసాము. నీళ్ళు వల్లే నీళ్ళు పడుకోకుండా మేమైతే ఇసాకయ్య గారు చెప్పేది మేము టీవీలో విన్నాము. అనంతపురానికి వచ్చి అయ్యగారిని అయితే అడిగాం. మేము 11 బోర్లు వేసి చాలా అప్పులు చేసామయ్యా, మాకైతే నీళ్ళు వల్లేదయ్యా అని మేము అయ్యగారిని అడిగాం. కుటుంబంతో వచ్చి అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు ఆపిల్ పండు తీసుకొని పట్టయ్య ఎల్లుతాయిపోయి బోర్ అయిపో అని చెప్పాడు. బోర్ అయిపోయి ఎల్లుతాయి అన్నప్పుడు మేము ఇయ్యాల జిట్టిన దోలుకొచ్చుకొని 3 ప్యాంట్లు పెట్టించుకున్నాం. 3 ప్యాంట్లు పెట్టించుకున్నప్పటికైనా ఆ దాంట్లో వేయాలబ్బా అని ఆలోచించి రెండు రాత్రులు కుటుంబంతో ప్రార్థన చేశాం. కన్నీరు ప్రార్థన చేసుకున్నప్పటికీ మా వాళ్ళకు ఇసాకయ్య గారు పైనుండి దిగొచ్చి ఈడేసుకోబోరు అని చెప్పాడు. తోటలో ఈడేసుకోబోరు అని మా వాళ్ళకు తోలకపోయి చెప్పినప్పటికీ మేము అట్లే వెంటనే 3 రోజులు పోయిన తర్వాత బోరు పిల్లంపుకున్నాం. బోరు పిలుచుకొని అదే ఇసాకయ్య గారు చెప్పిన ద్వారా చెప్పిన చాటే బోరు ఎత్తే మాకు సంపూర్ణమైన నీళ్లు కలిగించాడు దేవుడు. ఇసాకయ్య గారికి నా నిండు వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. వారికి కావలసిన సంపూర్ణమైన నీళ్ళు. ఆమేన్. ఏంటంటే కొన్ని సమయాల్లో మనం ఏ నిర్ణయం తీసుకోవాలో ఏం చేయాలో మనకు తెలియనప్పుడు పరిశుద్ధాత్ముడు ఏదో ఒక మార్గము చూపించి మనకి దారిలో నడిపిస్తాడు. ఆమేన్. మీరు భయపడకండి, దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. అందరూ తలలో వంచండి, కళ్ళు మూసుకోనండి. భయపడుతున్నావా? ఏదో వచ్చిందని ఏడుస్తున్నావా? సంపూర్ణంగా బాగుపడ్డావు. ఇప్పుడే క్రీస్తు రక్తం ద్వారా నీ రోగము కడిగి వేయబడింది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు ఆయన. ఈ క్షణమే దైవిక స్వస్థతను చూడబోతా ఉన్నావు. నరాల్లోకి ఆ జీవశక్తి వెళ్తుంది. నీ బ్రెయిన్ ట్యూమర్ లేదు, ఏమీ లేదు. నీ బ్రెయిన్ అంతా యేసు రక్తంతో కడగబడుతుంది. నీ నడుములో ఉన్న రోగము యేసులో పోతుంది. నీ జాయింట్లో ఉన్న ఆ దాగి ఉన్న కీడు, ఆ దైవపు శక్తి, ఆ రోగము యేసు నామములో పోవునుగాక. నీ ఇంటికి దైవిక స్వస్థత, నేడే స్వస్థత. ఈ క్షణమే దేవుని వెలుగు నీ మీద అనుగ్రహించబడు. అందరు 2 చేతులు పైకెత్తి, నా పాపము క్షమించేసి. తెలుసో తెలియక నేను పాపం చేస్తున్నాను. కొన్ని సమయాలు కొన్ని పరిస్థితులను బట్టి కాలు జారిపోయినేమో, మాట జారిపోయినేమో, బుద్ధిహీనంగా నా సొంత జ్ఞానముతో నేను ప్రవర్తించి నీ మనసుని బాధ పెట్టినేమో, నీ గాయాన్ని రేపేనేమో. నన్ను క్షమించు యేసయ్యా, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నీ రక్తంతో నన్ను కడుగు. నాకు తండ్రిగా ఉండవా యేసు? నాకు తండ్రిగా ఉండాలి. నీవే నా నాయకుడవు, నీవే నా దేవుడవు. నీ బిడ్డగా నన్ను స్వీకరించు, నా పాపాలు క్షమించు, నన్ను బాగు చేయి. ఈ దినము నాతో మాట్లాడావు, తిరిగి మరలా కట్టబడతానని నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడు మనలతో మాట్లాడుతూ ఉన్నాడు. బలమైన అభిషేకం మన చుట్టూ ఆవరించి ఉంది. నీ ఇల్లు మరలా కట్టబడుతుంది, నీ సంసారం మరలా నిలబడుతుంది. మరలా నువ్వు కాపురం మొదలు పెడతావు. నూతన ప్రేమ అనురాగాలు దేవుడు నీ ఇంట్లో అనుగ్రహించబోతున్నాడు. నీ ఇంటిని కలిపిలు చేస్తున్న చేతబడి అది దూరం అవటం నేను చూస్తున్నాను. ఒక చీకటి శక్తి మీ ఇంటిని గలిబిలి చేస్తుందని బాధపడ్డావు కదా, అది ఇప్పుడే నువ్వు ఇక్కడ ఉన్నావు. అది నీ కుటుంబ సభ్యుల నుండి
నీ ఇంటి పైకప్పు నుండి అది యేసు నామములో దూరముగా పారిపోతుంది. దహించు అగ్ని చేత కాల్చబడుతుంది. అది మరలా నీ ఇంటికి సైతాన్ రాదు. నన్ను రెండంతలుగా దీవించు. అడగండి, మీకేం కావాలో అడగండి. కడపలో ఆమె బోరు నీరు కావాలని అడిగింది. నీకేం కావాలి? హద్దు లేకుండా అడుగు. నీకు దమ్ముంటే నువ్వు ఊహించలేదు అడుగు. బలమైన ద్వారాలు దేవుడు తెరుస్తున్నాడు. మరలా నీ పాడి, నీ పంట వెలుగులోకి రాబోతుంది. నీ చేతి పని ఆశీర్వాదంగా మారబోతుంది. మరలా వాడబడతావు, మరలా కట్టబడతావు, మరలా ముందుకెళ్తావు. చీకటిలోనే వెలుగు కార్యాన్ని చూడబోతుంది. నన్ను ఆశీర్వదించు దేవా అని అడుగు. నన్ను దీవించు దేవా అని అడుగు. ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలో ఉండండి.